ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, తన బిడ్డలకి ఎలాంటి వార్తను తీసుకొచ్చారంటే, తల్లి దిగులు పడకమ్మా, ఇప్పుడు నీ బాధంతా కూడా నీ బిడ్డ గురించే కదా. అయితే ఇక జరగబోయేది ఇదే బిడ్డ. జాగ్రత్తగా విను. అసలు విషయం ఏంటో తెలుసుకో అమ్మా. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ రాత్రికి ఇది విని నువ్వే జాగ్రత్త పడాలి. వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు? ఇక అలానే మనలో చాలామంది కూడా ఉండే ఫస్ట్ బాధ ఏంటి అంటే మన బిడ్డల గురించి. నా పిల్లలు ఎలా జీవిస్తారో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా వాళ్ళు ఆనందంగా గడపగలరో, రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి అనుక్షణం కూడా మనం బాబా దగ్గర ప్రార్థన పెట్టేది కూడా మన బిడ్డల గురించే కదా. అలాంటి ఈరోజు ఈ సందేశాన్ని ఈరోజు బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారన్నమాట. బిడ్డ, నీ బాధంతా నీ పిల్లల గురించే కదా. ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? ఎవరి గురించి నీకు ఈ బాధ అంతా కూడా? ఎవరి గురించి నీకు ఇంత దుఃఖము? పడుకుంటే ఏ రోజైనా కంటి నిండా ప్రశాంతంగా నిద్రించావా చెప్పు? ఎప్పుడూ కూడా మనసులో ఏదో ఒక అలజడి, ఏదో ఒక ఆలోచన నిన్ను పట్టి పీడిస్తూనే ఉంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందో నీకు ఏమాత్రం కూడా అంతు చిక్కడం లేదు కదా. పూర్తిగా మనశ్శాంతి దూరమైంది కదా. కంటికి నిద్ర కరువైంది కదా. నీకోసమే ఈ సందేశం విని ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రించమ్మా. ఎందుకు నువ్వు దేనికోసం ఇంత ఆలోచన? ఏం జరుగుతుంది బిడ్డ? నీ జీవితంలో జరిగేవన్నీ కూడా తెలుసుకుంటున్నానమ్మా. అంతా కూడా కేవలం నీ పిల్లల కోసమే కదా, నీ బిడ్డ కోసమే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. అవును బాబా, నా బిడ్డలంటే నాకు ప్రాణం, నా కంటికి ప్రతిరూపం. నాకు 2 కళ్ళు ఎంత ముఖ్యమో నా పిల్లలు కూడా నాకు అంతే ముఖ్యం బాబా. నా బిడ్డలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఈరోజు నా బిడ్డలేదో చేశారని వాళ్ళపై కోపడ్డాను, వాళ్ళని ఒక దెబ్బ కూడా కొట్టాను. కానీ ఇదంతా కేవలం వారి భవిష్యత్తు బాగుండడం కోసమే. ప్రేమే కదా బాబా. మరి ఎందుకు వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నేను ఏం చెప్పినా సరే, ప్రేమతో చెప్పినా కోపంతో చెప్పినా వారు జీవితంలో మంచిగా ఉండడం కోసమే కదా సాయి. ఎందుకు ఇవి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు? ఒక తల్లిగా, తండ్రిగా నేను పడుతున్న ఆవేదన ఎందుకు అసలు నా బిడ్డలకి అర్థం కావడం లేదు? నేను వాళ్ళకి ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు సాయి. కానీ నా బిడ్డలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బాబా. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నా బిడ్డ జీవితంలో ఏం జరగబోతుంది? నష్టపోతారా? వాళ్ళు అలా నష్టపోతే నేను బ్రతకలేను బాబా. ఎందుకంటే నేను బ్రతుకుతున్నదే నా పిల్లల కోసం. అలాంటిది వాళ్లే బాధపడుతుంటే అసలు నేను సంతోషంగా ఎలా ఉండగలను సాయి? నేను చేసేవన్నీ కూడా వారి కోసమే కదా. వారి కోసమే కదా ఇంతలా నేను కష్టపడుతున్నాను. వారి కోసమే బ్రతుకుతున్నాను. ఇక మరి వారే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా సాయి? నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఎలా ఆనందంగా ఉండగలను? ఎలా ప్రశాంతంగా నిద్రించగలను? ఇవి నా వల్ల కాదు బాబా. నా బిడ్డలు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? వాళ్ళ వల్లే నేను కన్నీరు మున్నీరుగా ఎడవాల్సి వస్తుంది. ఆ బాధే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. ప్రతి నిమిషం కూడా నన్ను బాధ పెడుతూనే ఉంది. కడుపులో ఒక బండ వేసుకొని తిరుగుతున్నట్లుగా ఉంది బాబా. ఇదంతా కూడా దేనికి సాయి? నేను మనశ్శాంతిగా ఉండే అదృష్టమే నాకు ఇవ్వరా? నా బిడ్డలు సంతోషంగా ఉండే రాత లేదా బాబా? నేను ఎన్నో బాధలు పడ్డాను, కష్టాలు అనుభవించాను. ఇక నేను పడ్డ కష్టాలు, పడ్డ నష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవి ఏవి కూడా నా పిల్లలకి రాకూడదు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, వారి భవిష్యత్తు బంగారంలా ఉండాలి అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మరి ఇప్పుడు
నా బిడ్డ జీవితంలో ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా కన్నీళ్ళే. ఇలా బాధపడుతూ ఉంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను సాయి. నేను పడుతున్న తపనకి, తాపత్రయానికి, ఆశకు అన్నిటికీ కూడా వెలుగు నా బిడ్డలే అని నువ్వు నన్ను ఎన్నో రకాలైన ప్రశ్నలతో అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, ఎందుకు దిగులు? నీ బిడ్డలు బాధపడుతుంటే నువ్వు ఎంతలా ఏడుస్తున్నావో, నా బిడ్డ బాధపడుతుంటే నాకు కూడా అంతే బాధ కదా. చెప్పు, నేను లేనా? నీ బిడ్డలు నీ బిడ్డలు అని అంటున్నావే, మరి ఆ బిడ్డలు నా బిడ్డలే కదా. నువ్వు నా బిడ్డవే, నీ బిడ్డలు కూడా నా బిడ్డలే. జగమంతటికి కూడా ఒక తండ్రి స్థానంలో నేను నిలబడి ఉన్నాను. మరి నీ బిడ్డలు నా బిడ్డలు అని వేరేముంది చెప్పు. ఇప్పుడు నీ సంతానం ఇలా బాధపడాల్సి ఎందుకు ఉంటుందో కారణం కూడా చెబుతాను, వింటావా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కారణమైతే చెప్పావు, కానీ నేను ఉన్నాను అని నువ్వు పూర్తిగా నమ్మితే ఇకపై నీకు ఏ బాధ కూడా పడను బాబా, నేను సంతోషంగా ఉంటాను అని నువ్వు నాకు ప్రమాణం చేస్తావా? మరి ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ రోజున ఈ సందేశం నీ చెవిన పడింది అంటే నీకు అదృష్టం రాబోతుంది తల్లి. అవునమ్మా, నీ బాబా నీతో మాట్లాడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. నీ పక్కనే ఉన్నట్టు నా స్పర్శ కూడా నీకు తెలుస్తుంది కదా. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మొదట మనిషికి మనిషికి మధ్య ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. కేవలం నీ బిడ్డలే కాదమ్మా, ఇప్పుడున్న ప్రస్తుత ఈ సమాజంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా అందరూ ఇలానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నా బిడ్డలు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే, చూడమ్మా, నువ్వు ఏదైతే వాస్తవం అనుకుంటున్నావో అది వాస్తవం కాదు. నువ్వు ఏదైతే నీ బిడ్డల విషయంలో జరగాలి అనుకుంటున్నావో అది నిజం కాదు. నిజానికి ఏం జరగాలంటే, నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే, నీ బిడ్డలకి కష్టం యొక్క విలువ ఖచ్చితంగా తెలియాలి. అవునమ్మా, చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నారో వివరించి మరి కష్టాలన్నీ తెలియచేస్తూ, రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో ఒక రూపాయి విలువ అంతా కూడా వాళ్ళకి కళ్ళకు కట్టినట్లు చెప్తూ ఉండాలి. అలానే చదువు యొక్క విలువ, మనుషుల యొక్క విలువ, ప్రేమ యొక్క విలువ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నీ పిల్లలకు తెలిసే తీరాలి. మరి ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ కలియుగంలో ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటి అంటే, ఏ కష్టమో తెలియకుండా నా బిడ్డలు పెరగాలి అని చెప్పి. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీరున్నన్ని రోజులు ఏ కష్టం తెలియకుండానే ఉంటారు. మరి తరువాత వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? ప్రతి కష్టం తెలుసుకొని నీ బిడ్డలు బ్రతకాల్సిందే. అప్పుడే కష్టాన్ని అర్థం చేసుకుంటారు. సుఖం వచ్చినప్పుడు సంతోషపడతారు. పడుతున్న నరక యాతన వెనుక ఉండే అర్థం అనేది వాళ్ళకు ఖచ్చితంగా తెలియాలి. అంటే ఖచ్చితంగా నీ బిడ్డలకి బరువు బాధ్యతలు, కష్టం యొక్క విలువలు, బంధం యొక్క బాధ్యతలు అన్నీ తెలియపరచాలి. నువ్వు పడ్డ కష్టాలు నీ బిడ్డ కూడా పడాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడడం లేదు తల్లి. నీ బిడ్డ కూడా కష్టపడాలని నేను చెప్పడం లేదు. కాకపోతే వాటి విలువలు తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి మంచి మనస్తత్వం రావాలంటే అన్నీ తెలుసుకోవాలి. నిజమే కదమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? కంప్యూటర్ కాలం నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలానే కదా ఉంటున్నారు చెప్పు. తల్లిదండ్రుల విలువ తెలియకుండా బ్రతుకుతున్నారు. కష్టం యొక్క విలువ అర్థం చేసుకోకుండా చేతికిచ్చిన ఫోన్ ఒక్కటే దగ్గర పెట్టుకొని ఇదే లోకమని అందులోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడే వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అందుకే కాస్త కష్టం వస్తే చాలు విలవిల్లాడిపోతున్నారు.
తల్లడిల్లిపోతున్నారు. ఇక నువ్వు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట అయినా సరే నీ బిడ్డలకి ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఇంట్లో చేసే పనుల దగ్గర నుంచి ఆ పని వల్ల నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి. అలానే వాళ్ళకి కూడా అన్నీ నేర్పించాలి. కష్ట సుఖాలు అన్నీ తెలిస్తేనే కదా నీ పిల్లలు రేపు భవిష్యత్తులో సంతోషంగా ఉండగలరు. ఈ కష్ట సుఖాలు ఏవీ తెలియకుండా పెంచిన బిడ్డలు ఎవ్వరూ కూడా భవిష్యత్తులో బాగుపడలేరమ్మా. ఎందుకంటే వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అలానే కష్టం వస్తే ఎలా ఉండాలి, బాధ వస్తే ఎలా ఉండాలి, సంతోషం వస్తే ఎలా ఉండాలో కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే నువ్వు ముందుగానే నీ బిడ్డలందరికీ కూడా వివరించి చెప్పాలి. చదువు యొక్క విలువ, చదువుకుంటే ఏం జరుగుతుందన్న విషయం కూడా అన్నీ తెలియజేయాలమ్మా. అప్పుడే వాళ్ళు మీ తోడు లేకపోయినా సరే భవిష్యత్తు మొత్తం బంగారంలా ఉంటుంది. ఇదే నీకు నేను తెలియజేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. కానీ చెప్పాను కదా, సమయం అనేది ఒకటి ఉంటుంది. ఏది ఎప్పుడు ఎవరు వినాలో, ఏది ఎప్పుడు ఎవరు చెప్పాలో, ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అప్పుడే అన్నీ వస్తాయి. అందుకే నీ బిడ్డలకి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలిసేలా చేయి. ఇక నువ్వు బాధపడకు, నేనున్నాను. నీ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను. నేను సంతోషంగా చూసుకుంటానమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, అనవసరంగా బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతో పాటే ఉంటూ నువ్వు కోరినవన్నీ కూడా నీ చేతిలో పెడుతూ ఉంటే ఇక నీకెందుకు దిగులు, నీకెందుకు భయం చెప్పు? ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా. ఇక భయపడకుండా ఇకనైనా హాయిగా నిద్రించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.